వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మనం రోజు తినే ఇడ్లీలు, దోశలు, రోజు తాగే మజ్జిగ కూడా మందులా ఉపయోగపడతాయంటే నమ్మగలరా? ఎన్నో రకాల జబ్బుల్ని నయం చేస్తాయి కూడా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పూర్తిగా వాస్తవం. అలాగే కొద్దిసేపు వదిలేస్తే పొలవడానికి అవకాశం ఉన్న ఇడ్లీ పిండి, దోశ పిండి, మజ్జిగ వంటి వాటిల్లో మన జీర్ణ వ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియానే మనం ప్రోబయోటిక్స్ అని పిలుస్తాం. ప్రోబయోటిక్స్ ఇచ్చే సందర్భాలు: యాంటీబయాటిక్స్ వాడినప్పుడు డాక్టర్లు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అవి మనలోని హాని చేసే సూక్ష్మజీవులతో పాటు మేలు చేసే వాటిని చంపుతాయి. దాంతో మనలో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అంటే కడుపులో గ్యాస్ పెరగటం, మజిల్స్ క్రాంప్స్, డయేరియా వంటివి. మనలో ఉండే ప్రోబయోటిక్స్ మన దేహానికి అవసరమైన కొన్ని విటమిన్లు స్వాభావికంగానే అందేలా చేస్తాయి. అయితే యాంటీబయాటిక్స్ కారణంగా విటమిన్లు కూడా అవసరమైన మేరకు అందని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అందుకే ఈ పరిణామాన్ని నివారించడానికి యాంటీబయాటిక్స్తో పాటు కొన్ని విటమిన్లు, ప్రోబయోటిక్స్ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. డయేరియాతో బాధపడే వారికి, కొన్ని ఇన్ఫెక్షన్ల కారణంగా నీళ్ల విరేచనాలు అవుతున్న వారికి సైతం ప్రోబయోటిక్స్ ఇస్తారు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్: ఈ సమస్య ఉన్న వారిలో విరేచనం సరిగా కాదు లేదా అదే పనిగా విరేచనాలు కావచ్చు. తిన్న వెంటనే టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది. ఇలా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య ఉన్నవారికి ప్రోబయోటిక్స్ బాగా పనిచేస్తాయి. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ లేదా క్రోన్స్ డిసీజ్ ఉన్నవారికి ప్రోబయోటిక్స్ మేలు చేస్తాయి. హెలికోబ్యాక్టర్ పైలోరీ: కొందరిలో పేగులో పుండుపడి పేగుకు రంధ్రం పడేలా చేసే హెలికోబ్యాక్టర్ పైలోరీ కారణంగా కడుపులో మంట వంటి లక్షణాలు కల్పిస్తున్నప్పుడు సైతం ప్రోబయోటిక్స్ మంచి మేలు చేస్తాయి. ఇడ్లీ, దోశ, మజ్జిగలు మందు ఎలా అవుతాయంటే, మన చుట్టూ సూక్ష్మజీవులైన అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. మన చుట్టే కాదు, మన చర్మం పైన, నోట్లో, గొంతులో, మన జీర్ణ వ్యవస్థ పొడవునా కోటాను కోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటాయి. ఇలా మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా మన ఆహారాలు జీర్ణం కావడానికి ఉపయోగపడటంతో పాటు కొన్ని రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే పరోక్షంగా అవి మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తూ మనకు మేలు చేస్తున్నాయన్నమాట. మన ఆహార సంప్రదాయంలో మనకు తెలియకుండానే మనం ప్రోబయోటిక్స్ తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఇడ్లీ పిండిని రాత్రి కలుపుకుని ఆ మర్నాడు ఇడ్లీ వాయి దింపుతాం. మన దక్షిణ భారతీయులు ఇడ్లీ, దోశ తింటే గుజరాత్ వంటి చోట్ల ఢోక్లా అనే వంటకాన్ని కూడా పిండి పులిసే వరకు ఉంచి చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.